హాయ్ అండి అందరికీ. 6th క్లాసు 5th లెసన్ అనమాట. సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అని ఉంటుంది కదా ఆ లెసను. ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, అడవుల నుండి సహజ సిద్ధంగా ఆహారం పొందినటువంటి మానవులకు గల పేరేమిటి? అడవుల నుంచి వాళ్ళు సహజ సిద్ధంగా పొందుతారనమాట. అలా పొందినటువంటి మానవులకు గల పేరేంటి? మనకి పేజ్ నెంబర్స్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఏమంటారు అంటే ఆహార సేకరణ వేటగాళ్ళు. సేకరణ చూడండి, ఆహార సేకరణ వేటగాళ్ళుగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆహార సేకరణ అంత సులభమైనది కాదు ఎందుకనగా? వేట ఆహార సేకరణ అంత సులభమైనది కాదు ఎందుకనగా? చూడండి, మొక్కలు చెట్లను తినదగిన భాగాలు అనేటటువంటివి తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో కూడా తెలిసి ఉండాలి. వేటాడటానికి ఆ ప్రాంతంలో సంచరించే పక్షులు జంతువుల అలవాట్లు కూడా తెలిసి ఉండాలి. మరి వేటాడే సమయంలో చెరుకుదనం కాదు, చురుకుదనం, ఏకాగ్రత, అప్రమత్తత కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు, ఉండనవసరం లేదు అని అన్నారు కాబట్టి. చూసారా? నెక్స్ట్ వన్, ఆదిమ మానవులు ఆహార సేకరణ వేటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా తెలుసుకునేవారు. ఆదిమ మానవులు ఆహార సేకరణ మరియు వేటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ క్రింది విధంగా తెలుసుకునేవారు. చూడండి, ఆహార సేకరణకు కానీ వేటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పాటల రూపంలో మరియు కథల రూపంలో మనం తెలుసుకునేవారు. నెక్స్ట్ వన్, ఆహారం కొరకు తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంనకు మారేవారికి గల పేరు? సంచార జీవులు. ఆదిమ మానవులు సంచార జీవనం గడుపుటకు గల కారణం ఏమిటి? చూడండి, సంచార జీవనం గడుపుటకు గల కారణం, ఎందుకు సంచార జీవనం గడిపేవాళ్ళంటే ఒక ప్రాంతంలో మొక్కలు కానీ జంతువుల ద్వారా లభించేటటువంటి ఆహారం కానీ పూర్తిగా అక్కడ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళేవారంట. అలాగే కొన్ని ప్రత్యేక కాలంలో మాత్రమే పండ్లు లభించేవంట. తమ మనుగడ కొరకు మరి పండ్లు దొరికే ప్రాంతానికి కూడా వెళ్ళేవారంట. మరి వేసవి కాలంలో నీటి వనరులైనటువంటి సరస్సులు, పంటలు, నదులు ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రదేశానికి కూడా వలస వెళ్ళేవారంట. సో ఇవన్నీ కూడా అంటే మొక్కలు జంతువులు ద్వారా లభించే ఆహారం కోసం వెళ్ళేవారు, పండ్ల కోసం వెళ్ళేవారు, నీటి వనరుల కోసం వెళ్ళేవారు. ఆదిమ మానవులు సంచార జీవనానికి కారణం కానిది. ఇక్కడ చూస్తే పండ్ల అన్వేషణ కోసం వెళ్ళేవారు, మరి జంతువుల మరియు మొక్కల అన్వేషణ కోసం వెళ్ళేవారు, నీటి వనరుల అన్వేషణ కోసం వెళ్ళేవారు. ఈ ఇతర మానవుల సమూహ అన్వేషణ అనేది కాదు. నిప్పు ఆదిమ మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడడం వలన నిప్పును పవిత్రంగా భావించారు. చూడండి, నిప్పును పవిత్రంగా ఎందుకు భావించారంటే అనేక విధాలుగా ఉపయోగపడడం వలన, అది పాయింట్. అయితే అప్పట్లో నిప్పు యొక్క ఉపయోగం కానిది ఏమిటి? నిప్పు యొక్క ఉపయోగం కానిది చూడండి, క్రూర మృగాలను తరిమివేయడానికి, ఆహారం వండుకొనుటకు, గుహలలో వేడిని వెలుగును నింపడానికి, అలాగే చెక్కను మెత్తపరిచి ఉపయోగించడానికి. చూడండి, ఇక్కడ చెక్కను మెత్తపరిచి అనేటటువంటిది రాంగ్ అనమాట. తడి చెక్క ఉంటుంది కదా, తడి చెక్కని గట్టిపరచడం కోసం, వాటిని ఆరబెట్టడం కోసం నిప్పుని ఉపయోగించేవారు అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 సరిగా లేదు. ఆదిమ మానవులు జీవనం గురించి తెలుసుకొనుటకు ఆధారమైనది ఏమిటి? పురాతత్వ తవ్వకాలలో లభించిన పనిముట్ల ద్వారా. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించినటువంటి ప్రదేశాలలో నేలలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలు, ఇవన్నీ కూడా అధ్యయనం చేసేవారికి గల పేరేంటి? ఎవరు అధ్యయనం చేస్తారు? పురావస్తు మరియు పురాతత్వ శాస్త్రవేత్తలే అధ్యయనం చేస్తారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆదిమ మానవులకు చెందినటువంటి అనేక రాతి పనిముట్లను కనుగొనిన జిల్లా. చూడండి, రాతి పనిముట్లను పురావస్తు శాస్త్రవేత్తలు ఆదిమ మానవులకు సంబంధించినటువంటి రాతి పనిముట్లను ఎక్కడ కనుక్కున్నారు? కర్నూలులోని కనుక్కున్నారు. కర్నూలు జిల్లాలోని ఈ క్రింది ప్రాంతంలో కొన్ని వందల గుహలు అనేటటువంటివి గుర్తించారు.
కర్నూలు జిల్లాలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో కొన్ని వందల గుహలు అనేటటువంటివి గుర్తించారు? బేతంచెర్ల, బనగాపల్లె. ఆదిమ మానవులు రాతి గుహలను ఈ విధంగా ఉపయోగించుకున్నారు. రాతి గుహలను ఎలా ఉపయోగించుకున్నారు? విశ్రాంతి కొరకు మరియు రాతి పనిముట్ల దాచుకొనుటకు. విశ్రాంతి కొరకు మరియు రాతి పనిముట్లని దాచుకొనుట కొరకు రాతి గుహలను ఉపయోగించుకున్నారు. బెలూమ్ గుహలు. బెలూమ్ గుహలు అనేటటువంటివి, బెలూన్ కాదు, బెలూమ్ గుహలు, బెలూమ్ గుహలు ఉండేటటువంటి ప్రాంతం కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారత ఉపఖండంలో ఎముకలతో తయారు చేసినటువంటి ఆదిమ మానవుల యొక్క ఆయుధాలు లభించినటువంటి కర్నూలు జిల్లాలోని ప్రాంతం. ఎముకలతో తయారు చేసిన ఆదిమ మానవుల యొక్క ఆయుధాలు లభించిన కర్నూలు జిల్లాలోని ప్రాంతం. ఎక్కడ లభించాయి అంటే ముచ్చట్ల చింతమానుగవిలో అవి లభించాయి. ఆది మానవులు మరి చిత్రాలు వేయుటకు రంగుల తయారీకి వేటిని ఉపయోగించేవారు? రంగుల తయారీ చేయడానికి వేటిని ఉపయోగించేవారంటే రంగురాళ్ళ పొడి మరియు జంతువుల కొవ్వుని ఉపయోగించేవారు. ఆది మానవులు చిత్రాలు చిత్రించుటకు వేటిని బ్రష్లుగా ఉపయోగించేవారు? వెదురు కుంచెలని బ్రష్లుగా ఉపయోగించేవారు. ఆది మానవులు గీసిన రాతి చిత్రాలు గల చింతకుంట గ్రామం. చింతమానుగవి వేరు, చింతకుంట గ్రామం. చూడండి, ఆది మానవులు గీసినటువంటి రాతి చిత్రాలు రాతిపైన గీసే చిత్రాలు గల ప్రాంతం చింతకుంట గ్రామం ఎక్కడ ఉంది? చూస్తే చింతగుంట గ్రామానికి సంబంధించి సరికానిది ఏమిటి? అక్కడ చూస్తే మనకి ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఉంది చింతకుంట గ్రామం. ఈ రాతి చిత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి ఇక్కడ 10 రాతి స్థావరాలు అనేటటువంటివి ఉన్నాయి. మరి ఈ స్థావరాలలో ఎరుపు, తెలుపు రంగులలో 200 వరకు చిత్రాలు ఉన్నాయి. మరి తెలుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు 2 గుహలలో కలదు అని ఉంది. ఇక్కడ ఒక గుహలోనే ఉంటుంది. మరి తెలుపు రంగు కాదు, ఎరుపు రంగు. సో ఇక్కడ మనకి సరికానిది ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ గుహను ఎద్దుల ఆవుల గుంపు అని స్థానికంగా పిలుస్తారు? ఏ గుహను ఎద్దుల ఆవుల గుంపు అని స్థానికంగా పిలుస్తారు? వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి గుహనే మరి ఎద్దుల ఆవుల గుంపుగా పిలుస్తారు. 10 రాతి చిత్రకళ స్థావరాలు గల చింతకుంట గ్రామం ఉన్న జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. అంటే బిట్ని ఏ రకంగా ఇవ్వచ్చు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలోని రాతి చిత్ర కళాస్థావరాల గురించి తెలిపే వాక్యాలలో సరికానిది ఏమిటి? మరి ఇక్కడ కనుగొనబడినటువంటి జంతువులు జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు. ఇచ్చట గల చిత్రాలలో విల్లు మరియు అంబులంటే ధనస్సు, బాణాలు ధరించినటువంటి మానవాకృతులు కూడా ఉన్నాయన్నమాట. మనకి బిట్టెలుగా అడగొచ్చు, విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు కలిగినటువంటి రాతి చిత్ర కళాస్థావరాలు ఎక్కడ ఉన్నాయని కూడా అడగొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది ఓల్డ్ సిలబస్లో కూడా మనకు లేదు, ఇప్పుడు న్యూ సిలబస్లోనే ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో కలదు. అలాగే ఎద్దుల ఆవుల గుంపు, గుహలు అనేటటువంటివి మరి ఎద్దు బొమ్మ తెలుపు రంగులో ఉంది అన్నారు. ఇక్కడ చూడండి, ఎద్దుల ఆవుల గుంపులోని మరి ఎద్దు బొమ్మ అనేది తెలుపు రంగు కాదు, ఎరుపు రంగులో ఉంది. సో పైవేవి కాదు అనేది మాత్రం ఆన్సర్ కాదు. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేటటువంటిది ఆన్సర్. నెక్స్ట్ వన్, భూమిపై వ్యవసాయానికి, పశుపోషణకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన కాలం ఏది అని అడగొచ్చు. లేదా ఆది మానవులు ఆహార సేకరణదారుల నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా సేకరించేవారు. అప్పుడు ఎక్కడ దొరుకుతాయని. అలాంటిది ఆహారం ఉత్పత్తి చేస్తున్నారు. ఆహార సేకరణదారుల నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా ఎన్ని సంవత్సరాల క్రిందట మారారు? బిట్టి ఇలా అయినా అడగొచ్చు. లేదా భూమిపై వ్యవసాయానికి, పశుపోషణకు అనుకూలమైన వాతావరణం
ఏర్పడిన కాలం ఎప్పుడు అని కూడా అడగొచ్చు. 2 రకాలుగా అడగొచ్చు. ఆప్షన్ 3 అనేది సరి అయిందనమాట. 12,000 సంవత్సరాల క్రిందట. నెక్స్ట్ వన్, 12,000 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి మార్పులను తెలిపే వాక్యాలను సరి అయినది ఏమిటి? మానవులు ఆహార సేకరణదారుల నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. మరి ఈ కాలంలో సంభవించినటువంటి వాతావరణ మార్పుల వలన మొక్కలు, జంతువులు, గడ్డి భూములు విస్తరించాయి అన్నమాట. బాగా వాతావరణ మార్పుల వలన బాగా విస్తరించాయి. మరి గడ్డి తినేటటువంటి జంతువుల సంఖ్య కూడా పెరిగిందంట. ఈ గొర్రెలు, ఎద్దులు, మేకలు, జింకలు వీటి సంఖ్య కూడా ఎక్కువగా పెరిగి మరి మచ్చికకు కూడా దారితీసిందనమాట. సో ఇవన్నీ కూడా సరి అయింది. అన్ని సంవత్సరాల కిందట వాతావరణ మార్పులకు సంబంధించి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేని చారిత్రక ప్రదేశం ఏమిటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో లేనటువంటి చారిత్రక ప్రదేశం వేంబకండ్రిక అనేది కాదు. ఈ వచ్చట్ల చింతమానుగవి మరి అదే కర్నూలు జిల్లానే. బెలూం గృహలు, అలాగే కలవబుగ్గ, ఈ 3 కూడా కర్నూలు జిల్లాకి సంబంధించినవి. చింతకుంట గ్రామంలో గల 10 రాతి చిత్రకళా స్థావరాలలో గల చిత్రాలు ఏంటి? మరి 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులో తెలుపు రంగు చిత్రాలు 10 మాత్రమే ఉన్నాయి. ఇది మాత్రమే సరి అయినది. 200కు పైగా చిత్రాలలో తెలుపు రంగు చిత్రాలు 10 మాత్రమే ఉన్నాయి. చూడండి, ఇక్కడ బీసీఈ 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి బీసీఈ 10,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని మరి ఏమని పిలుస్తాం? ఆ కాలాన్ని 10,000 బిఫోర్, ఈ కాలాన్ని మనం పాలియోలిథిక్ యుగం అని అంటారనమాట. ఆది మానవులు ఆహార నిల్వల కొరకు ఉపయోగించేది ఏమిటి? ఆహార నిల్వల కొరకు దేనిని ఉపయోగించేవారు అంటే మట్టి పాత్రలను ఉపయోగించేవారు, గంపలు, బుట్టలను ఉపయోగించేవారు, నేల మాలిగలను ఉపయోగించేవారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఆహార నిల్వల కోసం ఉపయోగించేవారు. గంపలన్నా బుట్టలన్నా ఒకటే. స్థిర జీవనం నాకు నాంది పలికినది ఏమిటి? స్థిర జీవనానికి నాంది పలికినది మరి ఇక్కడ చూస్తే వ్యవసాయము, పశుపోషణ, ఈ 2 కూడా స్థిర జీవనానికి నాంది పలికిందనమాట. ఆది మానవులు పంట పండే ప్రదేశాలలో నివాసం ఏర్పరచుకుంటకు గల కారణం? పంట పండే ప్రదేశంలోనే మరి నివాసం ఎందుకు ఏర్పరచుకున్నారు? పంటలకు నీరు పెట్టడానికి మరి అక్కడ ఉండాల్సి వచ్చింది. పక్షుల నుండి పంటలను కాపాడడానికి అక్కడ ఉండాల్సి వచ్చింది. మరి పండినటువంటి ధాన్యాన్ని భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోవడం కోసం అక్కడ స్థిర జీవనాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మజ్జిగ కాదు, మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అనతి కాలంలో తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. కాబట్టి ఆ మచ్చిక జంతువుల్ని మరి అక్కడ భద్రపరచడం కోసం వాళ్ళని స్థిర జీవనం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆనాటి మానవుల నివాసమునకు సంబంధించి సరి అయినది ఏమిటి? మట్టితో, గడ్డితో చేసినటువంటి గుడిసెలలో నివాసం ఉండేవారు. కొన్ని ప్రాంతాలలో భూగృహాలు, అండర్ గ్రౌండ్ అన్నమాట, భూగృహాలు అని గృహలు లేదా గృహాలు అనేటటువంటివి నిర్మించారు. గృహాలే ఇల్లుల్లాగా. భూగృహాలలోనికి వెళ్ళడానికి మెట్లు, వంట చేసుకోవడానికి ఇంటి బయట లోపల ఏర్పాట్లు కూడా ఉండేవన్నమాట. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు ఏమిటి? నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు రాతి గొడ్డలను ఉపయోగించారు. ఈ రాతి గొడ్డలకి చెక్కతో పిడి ఉంటుంది, అవి చెట్లు నరకడానికి ఉపయోగించారు. ధాన్యం దంచేటటువంటి రోకలి, రుబ్బురోలు. అలాగే అందమైనటువంటి బొమ్మలను చిత్రీకరించినటువంటి మట్టి కుండలను కూడా పెద్ద పెద్ద కుండలను ఉపయోగించారు. సో ఇవన్నీ. నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం ఎక్కడ? మనకి ఇక్కడ నెవస అనేటటువంటిది ఓల్డ్ సిలబస్లో ఉంది తప్ప మహారాష్ట్ర అనేది ఇక్కడ ఇచ్చారు. మరి నంద్రా గ్రామం మధ్యప్రదేశ్ అని ఇచ్చారు. ఓల్డ్ సిలబస్లో మనకి నెవస అని ఉంటుంది మహారాష్ట్ర, ఇప్పుడు మనకి ఇవ్వలేదు. సో 2 కూడా మనకి సరి అయినవి. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినటువంటి ఇక్కడ మనకు చూస్తే చూడండి, ఇక్కడ 2 సరి అయినవి అవ్వవు. రాతి పనిముట్లు లభించిన ప్రాంతం మాత్రం నంద్రా గ్రామమే. ఓన్లీ నంద్రా గ్రామమే రాతి పనిముట్లు లభించాయి అన్నమాట. పనిముట్లు అయితే 2 దగ్గరలో లభించాయి. నవీన శిలాయుగ పనిముట్లు అన్నారనుకోండి, ఓన్లీ పనిముట్లు అంటే 2 దగ్గరలో లభించాయి. కానీ రాతి పనిముట్లు మాత్రం నంద్రా గ్రామంలోనే లభించాయి. నెక్స్ట్ వన్, కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినటువంటి కాలానికి గల పేరు? కొత్త రాతి పనిముట్లు అంటే అదే నవీన పనిముట్లు అన్నమాట.
ఈ కాలానికి గల పేరు ఏంటంటే నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం. సో 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. పురాతత్వ శాస్త్రవేత్తలు నవీన రాతి పనిముట్లుగా వేటిని పిలిచేవారు? పురాతత్వ శాస్త్రవేత్తలు నవీన రాతి పనిముట్లుగా వీటిని పిలిచేవారు. మనకి చూడండి ఆన్సర్లో అడవులను చదును చేయడానికి ఉపయోగించే పరికరాలను నవీన రాతి పనిముట్లుగా పిలిచేవారని డైరెక్ట్గా మెన్షన్ చేశారు. కానీ నవీన రాతి పనిముట్లు అనేసరికి మరి 2 లైన్లు చూసాక ఈ 2 కూడా వస్తున్నాయి ఆన్సర్స్గా. సో మనకి మనకు ఆప్షన్స్లో ఈ ఒక్కటే ఇస్తే ఒక్కటే మాత్రమే సరిపెట్టుకోవచ్చు. లేదు ఈ 3 కనుక మెన్షన్ చేస్తే 3ని మనం ఆలోచించాలి. సో వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను కూడా నవీన పనిముట్లుగానే చెప్పుకున్నారు. చెట్లు నరకడానికి ఉపయోగించే సానపెట్టినటువంటి గొడ్డలను కూడా నవీన రాతి పనిముట్లుగానే అనుకున్నారు. మరి అడవులను చదును చేయడానికి ఉపయోగించే పనిముట్లనే మరి నవీన రాతి పనిముట్లను పిలిచారని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు వెలసిల్లిన ప్రదేశం ఎక్కడ? నదీలోయ నాగరికతలు మెసొపొటేమియా, ఈజిప్టు, సింధులోయ, చైనా ఈ 4 ప్రాంతాలలో కూడా మనకి నదీలోయ నాగరికతలు వెలసిల్లాయి. కంచు లోహం అనేటటువంటిది ఈ క్రింది లోహాల మిశ్రమం. కంచు అనేటటువంటిది రాగి, టిన్ ఈ 2 లోహాల యొక్క మిశ్రమం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అనంతపురం జిల్లాలోని ముఖ్య రాతి చిత్ర కళాస్థావరం కానిది ఏమిటి? ఈ వేల్పమడుగు, బుడగవి, అలాగే టినిగల్ ఈ 3 కూడా అనంతపురంలో ఉంటాయి. ఈ వేంబకండ్రిగ అనేది కాదు. వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం ఈ క్రింది జిల్లాలో కలదు. వినుకొండ అనేది పల్నాడు. మొన్న టెట్లో కూడా మనకి ఇచ్చారు కదా. రాతి చిత్ర కళాస్థావరాలకు సంబంధించి సరికానిది ఏమిటి? వేల్పమడుగు, బుడగవి అనంతపురం, దాపల్లి చింతకుంట వైఎస్ఆర్ కడప జిల్లా, వేంబకండ్రిగ చిత్తూరు జిల్లా, సింగరాయకొండ నాయుడుపల్లి ఇవి కూడా మన టెట్లో మనకి ఇచ్చారు. సింగరాయకొండ నాయుడుపల్లి అనేది పల్నాడు అయితే కాదు, ప్రకాశం జిల్లా. నెక్స్ట్ వన్, ఆది మానవుల జీవనం సుఖమయం అవ్వడానికి గల కారణాలు. ఆది మానవుల జీవనం సుఖమయం అవ్వడానికి గల కారణం చూడండి, ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు కదా, క్వశ్చన్స్లో ఉందన్నమాట. ఇది క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని చెప్పేసి ఇచ్చారా, క్వశ్చన్లో ఉంది ఆది మానవుల జీవనం సుఖమయం అవ్వడానికి గల కారణాలని చెప్పేసి. ఇక్కడ జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ఈ 2 అక్కడ మెన్షన్ చేశారు. కానీ ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ 2 ఇస్తే 2 పెట్టండి, ఇది కూడా మనకి మెన్షన్ చేస్తే ఇది కూడా పెట్టవచ్చు. జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం వలన ఆది మానవుల జీవనం సుఖమయం అయ్యింది. సో ఇక్కడ మనకి పైవన్నీ ఇస్తే పైవన్నీ, లేదా ఈ 2 ఇస్తే 2 పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.